హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధురి కిచెన్కి స్వాగతం. టేస్టీగా, హెల్తీగా, ఆరోగ్యానికి మంచిది తెలగపిండి పెసరపప్పు కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మందమైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత 100 గ్రామ్స్ పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అది కలుపుతూ కొద్దిగా ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకుందాం. అది ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత 2 సార్లు వాటర్ వేసుకొని శుభ్రం చేసుకుందాం. శుభ్రం చేసుకున్న తర్వాత 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఉడకబెట్టుకుందాం. అందులో 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. అది 80% ఉడికిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్టు, 100 గ్రామ్స్ తెలగపిండి తీసుకొని నెమ్మదిగా వేసుకొని కలుపుకుందాం. అది గడ్డగట్టకుండా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అలా కలిపిన తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. అది మగ్గిన తర్వాత ఇలా వాటర్ అంతా దగ్గరికి ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని వేరే కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. నేను నువ్వుల నూనె తీసుకున్నాను ఫ్రెండ్. దాంట్లో పోపు దినుసులు, ఆవాలు, ఎల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. అది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు తెలగపిండిని కోపులో వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇది రెడీ అయిపోయినట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.